శుభ సాయంత్రం అండి. ఈరోజు మీ అందరికీ మన అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన చాముండేశ్వరి శక్తిపీఠం మైసూర్లో ఉంది కదా, దాని గురించి కొన్ని విషయాలు చెప్తున్నాను. వడియార్ మహారాజుల కులదైవం చాముండి. ఆషాఢ మాసంలో శుక్రవారాల్లో, ఆదివారాల్లో విశేషంగా భక్తులు వస్తుంటారండి. ఆషాఢ బహుళ సప్తమిని చాముండేశ్వరి జయంతిగా భావిస్తారు. ఆ రోజున అమ్మవారికి పల్లకీ సేవ కూడా నిర్వహిస్తారు. మైసూర్ ప్యాలెస్ నుంచి ఆ పల్లకీని రప్పిస్తారండి. దాంట్లో ముఖ్యులు అంటే అనగా రాజదంపతులు అలాంటి వాళ్ళు కూడా ఈ సేవలో పాల్గొంటారంట. చాముండేశ్వరి జయంతిని అక్కడి వారు వర్ధంతిగా పిలుస్తారండి. ఈ ఉత్సవాలు 19వ శతాబ్దంలో ముమ్మడి కృష్ణరాజు వడియార్ కాలంలో ప్రారంభమయ్యా అని చెబుతారు. ఆయన ఆషాఢ మాసంలో రేవతి నక్షత్రం నాడు అమ్మవారి ఆలయానికి ఉత్సవమూర్తిని సమర్పించారు. ఆ ఉత్సవమూర్తినే చాముండి వర్ధంతి నాడు పల్లకీలో ఊరేగిస్తారు. ఆ మూర్తినే దసరా ఉత్సవాల్లో స్వర్ణ అంబారిపై ఊరేగిస్తారండి. మనందరము మైసూర్ ప్యాలెస్ చూసాము. ఆ ప్యాలెస్ కి దగ్గరగానే రైల్వే స్టేషన్ నుంచి అమ్మవారి గుడి సుమారుగా ఒక 13 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.